దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేట్ అవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికొచ్చిన మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయము ధ్యానిస్తున్నాము. అక్కడ ప్రభు, నేను పరలోకానికి వెళ్ళిపోతున్నాను, వెళ్ళిన దగ్గర మీ కొరకు స్థలము సిద్ధపరుస్తాను, స్థలమే కాదు మీ కొరకు నివాసాలు సిద్ధపరుస్తాను, ఆ నివాసాల్లో మీరు నివసించడానికి నేను వచ్చి మరలా మిమ్మలను కొనిపోతాను అని చెప్పిన సందర్భంలో అక్కడ శిష్యులకి ప్రభువుకి మధ్య ఒక గొప్ప సంభాషణ జరుగుతా ఉన్నది. నేను వెళుతున్న మార్గము మీకు తెలియను అని ప్రభు చెప్పినప్పుడు తోమా, అయ్యో ఆ మార్గం మాకేంటో తెలియదు ప్రభు అని మరి ప్రభుతో సంభాషిస్తున్నప్పుడు ప్రభు చెప్తున్న మాటలు యేసు 6వ అధ్యాయము 14వ అధ్యాయము 6వ వచనం చూస్తే, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడు రాడని గొప్ప సత్యాన్ని ఇక్కడ మనం మాట్లాడుతున్నట్లుగా చూడగలము. అసలు ప్రభు మార్గం మనం చూసినట్లయితే గనక మానవాళికి మరియు తండ్రికి మధ్యవర్తిగా తన పాత్రను ఆయన నొక్కి వక్కాణిస్తూ మరి దేవుని యొద్దకు వెళ్ళటానికి తన ఒక ప్రత్యేకమైన మార్గంగా ఆయన ప్రకటించుకుంటున్నాడు. మరి పాత నిబంధనలో మనం చూస్తే గనక ఒక కీర్తనలు 1వ అధ్యాయంలోని ఇక్కడ 2 మార్గాల గురించి కీర్తనకారుడు రాశాడు. ఒకటి పాపుల మార్గము, రెండవది నీతి మంతుల మార్గము. అంటే పాపులు అంటే దుష్టులు, దుష్ట కార్యాలు చేసేవారి మార్గము, మరి నీతిమంతులుగా జీవించే వారి మార్గం గురించి అక్కడ స్పష్టంగా బోధించాడు. పాపుల మార్గంలో నిలవకూడదని చెబుతూ నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. హల్లెలూయా. ఈ నీతిమంతుల మార్గం ఎక్కడికి తీసుకుని వెళ్తుందండి? నిత్య జీవానికి తీసుకుని వెళ్తుంది. అంటే ఎవరు నీతిమంతులు? యేసు రక్తంలో కడగబడిన వారు మాత్రమే నీతిమంతులు. ఈ లోకంలో అనేకమైన నీతి కార్యాలు చేసే వాళ్ళు నీతిమంతులు కాదు కదా. మన నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది. అంటే క్రీస్తు ప్రభుని నమ్ముట ద్వారా మనం ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డా గనక యేసు రక్తము ప్రతి దుర్నీతి నుంచి విడిపించి మనం నీతిమంతులుగా తీర్చింది గనక అట్టి విధంగా నీతిమంతులుగా చేయబడిన మనము ఆ పరిశుద్ధ రక్తం కార్చిన ఆ నీతి రక్తం కలిగిన ప్రభుని వెంబడించడం ద్వారా మనము కూడా ఈ నీతి మార్గంలోకి వెళుతున్నాం. మరి 35వ అధ్యాయము యెషయా గ్రంథకర్త 8వ వచనంలో అంటాడు, అది దారిగానున్న రాజమార్గంగా ఏర్పరచబడును, ఇది పరిశుద్ధ మార్గం అనబడును, అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును, మరి మూఢులైనను దానిలో నడుచుచు త్రోవక తప్పక యుందురు. ఇక్కడ చూసినట్లయితే ఈ నీతి మార్గం ఎలా ఉంటదంట? రాజమార్గం ఉంటదంట, పరిశుద్ధ మార్గం ఉంటదంట, అది అపవిత్రులు పోగొడిన మార్గం ఉంటదంట, మరి అది ఏర్పరచబడిన వారు కొనకు ఒక మార్గం ఉంటదట. అంటే ప్రభు యొక్క నేనే మార్గమును, మరి నా మార్గంలో మీరు నడవాలంటే ప్రభు ఆ మార్గాన్ని ఎలా చేశాడంటే ఒక పరిశుద్ధ మార్గంగా చేశాడు, ఒక రాజమార్గంగా చేశాడు. ఇక ఎవరు అపవిత్రులు, అనీతిమంతులు, మూఢులు ఎవరు కూడా అందులోని నడవకూడని మార్గంగా, నడవలేని మార్గంగా చేసినట్లుగా మనము చూడగలం. ప్రభు అంటున్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అంటున్నాడు. అంటే ఈ సత్యము ఆయన ప్రభు, నేనే సత్యం అని ఆయన అనేకమైన సార్లు చెప్పుకున్నాడు కదా. నేనే సత్యం, సత్యం స్థాపించడానికి వచ్చారన్నాడు కదా యేసు. మరి వాక్కుగా, కృపా సత్య సంపూర్ణుడుగా, ఆ వాక్యంగా, ఈ వాక్యం ఎంత స్వచ్ఛమైన వాక్యం అండి కదా. వాక్యమై క్రీస్తు ప్రభు అంటుండగా 7 మారులు ఊది కరిగిన వెండి అంత పవిత్రాలంట ఈ వాక్యము కదా. ప్రభు కూడా మరి అంత స్వచ్ఛమైన వాడు, అంత సత్యమైన వాడని మనం గమనించవచ్చు. హల్లెలూయా. మరి ఆయన జీవితం మనం చూసినట్లయితే గనక మరి ఆయన జీవంతో, సమృద్ధి అయిన జీవంతో నింపబడిన వాడిగా
మన కొరకు ఆ సమృద్ధి అయిన జీవం ఇచ్చుటకు వచ్చిన వాడిగా మరి 10వ అధ్యాయము 10వ వచనంలో కూడా మనము ధ్యానించాము. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని, అంటే ప్రభు జీవాధిపతి, జీవ ప్రదాత అయిన ఆయన, జీవము కలిగిన యెహోవా అయిన ఆయన, ఆయన ఏమి ఇవ్వటానికి వచ్చాడు? మరి ఆయన మరి లోకానికి వచ్చినప్పుడు జీవంగా వచ్చాడు. మనుషులలో తన జీవాన్ని పోసి ఉన్నాడు. ఆత్మ ద్వారా మరి చనిపోయిన స్థితిలో ఉన్న మనలను బ్రతికించిన వ్యక్తిగా ఉన్నాడు. అంటే ఈ మార్గం ద్వారా తప్ప తండ్రి యొద్దకి ఎవరు రారంటే గనక, మరి అపోస్తల కార్యము 4:12 అక్కడ శిష్యులు, ఆది అపోస్తలులు ప్రస్ఫుటంగా ప్రకటిస్తా ఉన్నారు. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను, కానీ ఆకాశము క్రింద ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని వారు చెప్తా ఉన్నారు. ఈ ఆకాశం కింద ఎన్ని నామాలు ఉన్నాయో, ఎంతమంది ఈ భూమి మీద ఈ ప్రపంచంలో పుట్టి ఉన్నారో వారికి కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు కదా. ఆ పేర్లు బట్టి ఆ ఈ దినము 800 కోట్ల పై చిలుకు ప్రజలు ఉన్నారు. వారందరికీ అంతే కదా, 800 కోట్ల పేర్లు ఉన్నాయి. అంటే ప్రభు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని కోట్ల 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 మరి మిలియన్స్ ప్రజలు పుట్టారో వారందరికీ ఇవ్వబడిన ఆ నామాలు కాదు, కానీ కేవలము యేసు నామమున మాత్రమే రక్షణ పొందగలము. ఎందుకంటే యేసు అనే పదమునకు మరి శబ్దమునకు రక్షకుడు అనే అర్థము. ఆయన పేరే రక్షకుడు, అంతే. ఆయనకి ఇవ్వబడిన పేరు ఇదిగో, యేసేపు ఈయనకు మరి కుమారుడు పుడతాడు, కుమారుడికి నువ్వేం చేయాలి? యేసు అని నామకరణం చేయాలి, తన ప్రజలను వారి పాపం నుంచి ఆయనే రక్షిస్తాడు, ఆయనకి యేసు అని నామకరణం చేయి. యేసు అనే శబ్దానికి అర్థం ఏంటంటే రక్షకుడు. ఈ నామం వలననే రక్షణ. అంటే తండ్రి యొద్దకు వెళ్ళాలంటే ఇంకా వేరే మార్గం ఏం లేదు. ఈ యొక్క నామాన్ని ఒప్పుకుంటేనే, యేసు అనే నామాన్ని అంగీకరిస్తేనే కానీ ఆ యొక్క మోక్షము వెళ్ళలేరు. మోక్షం వెళ్ళటానికి మరి లోకము రకరకాలైన ప్రయత్నం చేస్తుంది, కానీ నా ద్వారా తప్ప, నేను ఈ యొక్క నా నామంలో తప్ప, నా ద్వారా తప్ప రక్షణ అనేది మానవాళికి లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14 నుంచి 16 చూస్తే గనక, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనక మనం ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుము. ఆయన మరి ఎవరైనా ఆకాశ మండలము గుండా వెళ్ళాడు కదా, పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు ఆయన. ఎవరు వెళ్ళలేరామా? ఆ యొక్క పరలోకానికి ఎక్కి వెళ్ళగలిగిన వారు ఎవరు లేరు. ఎందుకు? ఆయన ఒక్కడే. ఎలా వెళ్ళగలిగాడు? అక్కడి నుంచి ఆయన వచ్చాడు గనక, ఆయన మార్గం ఆయనకి తెలుసును గనక. మనకేంటో ఆ మార్గం తెలియదు, కానీ ఆయన అక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు గనక మరి అక్కడికి వెళ్ళిపోతా ఉన్నాడు. ఏదైనా ఒక ప్రయాణం మనం చేసేటప్పుడు, తెలియని చోటుకు వెళ్ళేటప్పుడు చాలా కన్ఫ్యూజన్ గా వెళ్తాం కదా. మన సొంత ఇంటికి మనం ఎక్కడికన్నా ఏదైనా పని మీదో, ఏదైనా మరి ఏదో సందర్భంలో మనం ఎక్కడికన్నా వెళ్ళాము, తిరిగి మన ఇంటికి తిరిగి వెళ్ళటానికి ఎంత ఈజీగా వెళ్ళిపోతామండి. ప్రభు కూడా అట్లానే మరి ఆకాశ మండలం గుండా వెళ్ళిపోతా ఉన్నాడు కదా. మరి ఆ యొక్క మేఘాలలో ఆయన కొనిపోబడ్డాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన? డైరెక్ట్ గా పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆకాశ మండలము గుండా వెళ్ళిన యేసు అని గొప్ప వ్యక్తి ఆయన. ఆయనకు ఎక్కడి నుంచి వచ్చాడు ఆయనకు తెలుసు గనక ఆయన వెళ్ళిపోతా ఉన్నాడు కదా. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసమనము యొద్దకు చేరుదుము. హల్లెలూయా కదా. మనము ప్రతి ఉదయ కాలము, ప్రతి దినము, ఎప్పుడు మరి మనం ప్రార్థించినప్పుడు కూడా ఎక్కడికి వెళ్తున్నాం? మనం సమయోచితమైన సహాయం కొరకు ఆ కృపా సింహాసనం యొద్దకు వెళుతా ఉన్నాం. హల్లెలూయా. తండ్రి కుమారుని ద్వారా తండ్రి యొక్క సింహాసనం దగ్గరకు వెళ్ళటానికి నేను తప్ప, నా ద్వారా తప్ప, నా నామంలో తప్ప, మరి మరికి మీరు ప్రార్థన చెయ్యి తండ్రిని సమీపించాలంటే నా ద్వారా తప్ప మీరు ఎట్టి పరిస్థితుల్లో మరి రాలేరని ఇక్కడ ప్రభు చెప్తున్నాడు.
10:10 హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా చూసినట్లయితే యేసుక్రీస్తు యొక్క రక్తము ఒక్కసారిగా అది చిందింపబడుట ద్వారా ఆ రక్తము మానవాళికి పాప క్షమాపణ దయచేయట ద్వారా ఆ రక్తము మానవాళి చేసిన పాపాల యొక్క దుర్నీతి నుంచి విమోచిస్తుంది గనక మనకు కూడా ఆ మార్గంలో వెళ్ళటానికి ఆ యొక్క సమయోచితమైన సహాయం కొరకు ఆ కృపా సింహాసనం చేరటానికి వీలు కలుగుతున్నది. 14 అధ్యాయము 7 వచనము. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగియుందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు. ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. ఇక్కడ ప్రభు మరలా అంటున్నాడు, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు రారని చెప్తూ మీరు నన్ను ఎరిగి ఉన్నారా అంటే ఆటోమేటిక్ గా తండ్రిని ఎరిగినట్లే. మీరు ఆయనను ఆల్రెడీ మీరు ఎరిగి ఉన్నారు. ఆయనను చూచి ఉన్నారు. ఎవరైనా తండ్రిని ఎరిగి ఉన్నవారు నన్ను ఎరిగి ఉన్నారు, నన్ను చూచి ఉన్నారని ప్రభు చెప్తున్నాడు. అంటే ఎరగటం అంటే తెలుసుకోవటం. ప్రభుని వ్యక్తిగతంగా కేవలము ప్రభు గురించి వింటే సరిపోదు. యేసు అనే నామం మనకు తెలిస్తే సరిపోదు. యేసు ఎవరు? ఆయన ఏం చేశాడు? అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? వచ్చినప్పుడు ఎలా జీవించాడు ఆయన? మరి ఆయన జీవిస్తూ ఏమి కార్యాలు చేశాడు? మరి ఎలాగున తన ప్రబోధనలు చేశాడు? ఆ జీవించిన కాలమంతా అసలు ఆయన జీవిత విధానం ఎలాగున్నది కదా? ఎరిగుండటం ఒక వ్యక్తి గురించి మనం ఎరుగుండటం అంటే ఆ వ్యక్తి గురించి అన్ని విషయాలు మనం ఆకలింపు చేసుకుంటాం. ఎవరో ఒక వ్యక్తి గురించి చెప్పగానే మరి వారితో మనం స్నేహం చేయలేము, అనుబంధం పెంచుకోలేము. ఆ వ్యక్తి గురించి మనకు తెలిసే కొలది కదా! మరి వారితో మనకి అటాచ్‌మెంట్ ఏర్పడుద్ది. మ మొదటి పరిచయంలోనే మనం స్నేహితులు కాలేము. మనెవరు స్నేహం చేసుకోలేము కదా! ఇట్టి విధంగా ఈ ప్రభుతో కూడా ఆయన యొక్క స్వభావము, ఆయన గురించిన లోతైన వ్యక్తిగత అవగాహనలోకి వెళ్ళటమే తెలుసుకోవటం. పాత నిబంధన గ్రంథంలో కూడా ఇర్మీయా 31, 34లో ప్రభు అంటాడు, మరి మరి యొక్క నన్ను ఎరిగి ఉన్నవారు ఎలా ఉంటారంటే, వారు నాకు ప్రజలుగుంటారు. వారు ఎన్నడూను యెహోవాను గూర్చి బోధ నొందుదుము అని తమ పొరుగువానికి గాని, తమ సహోదరులకు కానీ ఉపదేశము చేయరు. అంటే రండి, రండి దేవుని యొద్దకు రండి. దేవుని గురించి తెలుసుకుందాం అని చెప్పరు. ఆల్రెడీ వారు తెలుసుకొని ఉన్నారు. దేవుని తెలుసుకున్నారు. వారు నా జనులైపోయారు. ఇంకా నన్ను గురించి ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం వారికి లేదు. అంటే వారికి ఎంత లోతైన అనుభవం కలిగిందంటే దేవుడు తండ్రి అనే ఆయన వారికి ఏమై ఉన్నాడు, ఆ సృష్టికర్త అయిన దేవుడు ఏమై ఉన్నాడని వారు అర్థం చేసుకున్నారు గనక వారికి మరలా మరి తెలుసుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ప్రభు తండ్రికి తనకి మధ్య ఉన్న అనుబంధాన్ని ఆయన మరి ఇక్కడ మరొకసారి వారికి ప్రకటన చేస్తున్నారు. నన్ను తెలుసుకుంటే తండ్రిని తెలుసుకున్నట్లే. నన్ను తెలుసుకున్నారా? నన్ను చూస్తున్నారు కదా! నన్ను చూస్తే తండ్రిని చూచినట్లయితే. తండ్రి గురించి మీకు తెలుసా? నా గురించి మీకు తెలిసినట్లే. ఎందుకంటే మేమిద్దరము కూడా మరి ఏమి సెపరేట్ గా లేము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునిగా మేము ఒక్కటిగా ఉన్నాము. మేము కలిసిపోయి ఉన్నాము. మేము మరి తండ్రి నేను ఒక్కటై ఉన్నాము. ఇదే మాటలు కదా 10వ అధ్యాయం 30వ వచనంలో కూడా నేనును తండ్రియు ఏకమై ఉన్నాము. అంటే ప్రభువు పదే పదే తండ్రి తను కలిసి ఉన్న అనుభవం గురించి చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మరి ఇప్పుడు మీకు అర్థం కావట్లేదు గాని పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి నానామున పంపబోయే పరిశుద్ధాత్మ దేవుడు మరి మీకు ఇవన్నీ కూడా అర్థం చేపిస్తాడు. ఇర్మీయా 31, 33లో రాయబడిన తర్వాత ఆ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయం మీద దాన్ని వ్రాసెదను. అంటే ఈ యొక్క ఈ ప్రభు మాట్లాడుతున్న మాటలు అంటే దేవుడు మనుషుల హృదయాలలో తన యొక్క చట్టాన్ని ఏంటా చట్టం ఒక ధర్మ విధి, ఒక న్యాయ విధి మరి ఇశ్రాయేలు వారితో యూదా వారితో ఆయన చేసిన ఆ నిబంధన వారి హృదయం మీద అంటే ఏంటి
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని గురించిన అవగాహన వారి హృదయాల్లో నేను పెడతానని చెప్పేసి ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ ఆదరణకర్త వచ్చినప్పుడు, ఈ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మాత్రమే వారికి అర్థమవుద్ది. అప్పటి వరకు వారు ఎలా ఉంటారు? ముసుగు వేయబడిన స్థితిలో ఉంటారని మాట్లాడుతున్నాడు. అసలు ఇక్కడ సాధారణంగా చూస్తే దేవుని ఎవరైనా చూడగలరా? ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు? నన్ను చూస్తే తండ్రిని చూచినట్లే అన్నాడు. తండ్రిని ఎవరు చూడలేరు. నిర్గమకాండం 33 అధ్యాయంలో మనం చూస్తే మోషే క్రీస్తు యెహోవా దేవుణ్ణి చూడాలనుకుంటాడు. అయ్యా నిన్ను నాకు కనపరచు అంటే గనక అక్కడ దేవుడు మోషేతో మాట్లాడతాడు. ఆ 33 అధ్యాయము 20లో చూస్తే గనక నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడు కదా. ఆ 1000 సూర్యుల తేజోమయుడైన దేవుని చూచి ఎవరైనా బ్రతకగలరా? అసలు ఆయన సమీపం మనం వెళ్ళగలమా? ఎక్కడో ఆకాశ మహాకాశాలు పట్టజాలన దేవుడు ఎక్కడో ఉన్నాడు ఆయన. మానవుడు దేవుణ్ణి రీచ్ కాలేడు కనుక దేవుడే నరావతారిగా ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ప్రభు ఇక్కడ చెప్తున్న మాట, నన్ను చూచావా తండ్రిని చూచినట్లే. తండ్రిని ఎవరూ చూడలేదు, నేను తప్ప తండ్రిని ఎవరూ చూడలేదు. ఏ నరుడు కూడా నా మరి తండ్రి ముఖము చూచి బ్రతుకజాలడు. ఆ తండ్రి యొక్క మహిమాన్వితాన్ని ఎవరు తట్టుకోలేరు. ఎందుకు? నేను ఆయన యొక్క మా ఆయనను నిరంతరము ఆయన సన్నిధిలో ఉన్నాను. మేము కలిసి ఉన్నాం. పక్కపక్కన ఉన్నాం. మేము ఒకరిలో ఒకరమై ఉన్నాం. కనుక నన్ను చూస్తే తండ్రిని చూచినట్లయితే మేము ఏకమై ఉన్నాము. ఏ నరుడు కూడా మరి చూడలేడు. నన్ను చూస్తే చాలు మరి తోమా అని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే ఆ యొక్క మరి ప్రభుని చూ చూస్తే చాలు. ప్రభుని ఆయన ముఖ దర్శనం మనం చేయగలిగితే చాలు. ఎందుకంటే ప్రభు ఏమై ఉన్నాడు? కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ సృష్టి యావత్తుని జరిగించే దానిలో ఆయనే మూలకారకుడై ఉన్నాడు. ఆయన ద్వారానే సమస్తము జరిగెను, ఆయనను బట్టి కలిగెను, ఆయన లేకుండా ఏదియు మరి జరగలేదు. అంటే క్రీస్తు ప్రభు అనే వ్యక్తి తండ్రికి మరి తండ్రి కుమారుడు వెనక ఒక ఛాయగా ఉన్నాడు. తండ్రి వెనకున్నాడు. తండ్రిని ముందుగా మరి కుమారుడు రిఫ్లెక్ట్ చేస్తున్నాడు. అద్దం ఉంది కదా. అద్దము వెనక మరి అది డార్క్ గా ఉంటది కానీ ముందు ఒక రిఫ్లెక్షన్ కనిపిస్తుంది కదా. ఈ రిఫ్లెక్షన్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది అది? మరి దాని మీద పడే వెలుగు అంటే మనమే అందులో కనిపిస్తున్నాము. మనని అది ప్రతిబింబిస్తా ఉన్నది. ఈ యొక్క అద్దములోకి మరి తండ్రి యొక్క మహిమ వస్తుంది. ఆ మహిమలో నుంచి కుమారుడు కనిపిస్తున్నాడు. అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. మరి ఫిలిప్పు, ప్రభువా మాకు తండ్రిని కనపరచు, మాకంతే చాలు అంటే గనక నిజంగానే ప్రభు మరి ఎన్నో సార్లు తను తాను వారికి బయలుపరుచుకున్నాడు. అసలు మొదటి అధ్యాయంలో కూడా మరి ఆ ఫిలిప్పు కూడా మరి ఇక్కడ మరి ప్రభు గురించి ప్రభుని వెంబడించినప్పుడు మొట్టమొదటిగా యోహాను బాప్తిస్మిచ్చి యోహాన్ అని చెప్పాడు. ఇదిగో లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఈయనే అని చెప్పినప్పుడు ఇద్దరు శిష్యులకి ఉత్సాహం కలుగుద్ది. ఉత్సాహం కలిగి ప్రభుని వెంబడించడం మొదలు పెడతారు కదా. మరి వారిద్దరు మరి ఆ పేతురు ఆంద్రియ పట్టణస్థులట ఫిలిప్పు వెళ్ళినప్పుడు మరి ఫిలిప్పు అక్కడ ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలు ఎవరిని గూర్చి వ్రాసారో ఆయనను కనుగొంటిమి. ఈయన యేసేపు కుమారుడని నజరేడని చెప్పినప్పుడు అక్కడ నతానియేలు కూడా ఏమంటాడు? నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అంటాడు. అంటే వీళ్ళ యొక్క దృష్టి అంతా ఎలా ఉందంటే ప్రభు చెప్పే ప్రబోధనల కంటే కూడా వారి కంటికి కనిపించిందే వాళ్ళు చూస్తా ఉన్నారు. అంటే నజరేతు అనే చోటు నుంచి మరి ఎక్కడ కూడా ప్రవచనం లేదు. నజరేతు నుంచి ఆయన ఎలా వస్తాడు? నజరేతు వాడు కదా ఆయన కదా. ఆయన వచ్చి మరి ఐగుప్తులోంచి వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు తల్లిదండ్రులు నజరేతులో వచ్చి నివాసం చేశారట. అందును బట్టి ఆయన నజరేయుడు అని పరిగణించబడ్డాడు. మరి నజరేతులోంచి ఏం మంచి వస్తది? క్రీస్తు నజరేతులోంచి వస్తాడని రాయబడలేదే. ఆయన బెత్లెహేములో పుడతాడని కదా రాయబడిందని అక్కడ నతనయేలు ఆశ్చర్యపడతాడు. అంటే
మన మానవునికి అర్థమయ్యే దానిలో నుంచే మానవుడు ఆలోచిస్తున్నాడు గాని, ఆధ్యాత్మికంగా ఒక మెట్టు ఎదిగి, రాయబడిన ఈ లేఖనాలను పరిశీలించి, ఈ మర్మమైన విషయాలు కదా! ఇవన్నీ గూడా బైబిల్ గ్రంథంలో పొందుపరచబడింది. ఆ వాక్యము కొంత అచ్చట, కొంత ఇచ్చట ఉంది. దీన్ని మనం ఏం చేయాలి? క్రోడీకరించుకోవాలి. ఎక్కడో రాయబడిన ఒక విషయము, దాని కంటిన్యూషన్ ఎక్కడో రాయబడి ఉంటది. ఆదికాండంలో అబ్రహాము గురించి చెప్పబడిన మాటలు, ఆ అబ్రహాము గురించి మరలా హెబ్రీ గ్రంథకర్త రాసిన విషయాలు మరికొన్ని విషయాలు మనం నేర్చుకోగలము. రోమీలకు రాసిన పత్రికలో మరికొన్ని విషయాలు మనం నేర్చుకోగలము. గలతీయులకు రాసిన పత్రికలో కొన్ని విషయాలు మన అబ్రహాం గురించి నేర్చుకోగలము. మరి ఇట్టి విధంగా ఒక్క చోట మనకు వాక్యము దొరకదు. అది ఎక్కడెక్కడో ఈ యొక్క 66 పుస్తకాలలో ఎక్కడో నిబిడీకృతమైనది. దాన్ని మనం ఏం చేయాలి? తవ్వి తీసుకోవాలి. నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్లే. ఎక్కడున్నాను నేను? వాక్యములో, లేఖనాలలో దాగి ఉన్నాను. ఆ లేఖనాలను మీరు కనుగొంటే, లేఖనములో రాయబడిన నన్ను కనుగొంటే, తండ్రిని మీరు కనుగొన్నట్లే అని చెప్పేసి ఇక్కడ ప్రభువు మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలము. అంటే ప్రభువు మాకు తండ్రిని కనపరచు అని చెప్పిన మాటలు మరలా ఒక చోట ఒకసారి మోషే అడుగుతాడు, అయ్యా దయచేసి నీ మహిమను కనపరచు అంటాడు. మరలా ఇంకొకసారి అప్పుడు ప్రభు అంటాడు, ఓకే నేను కనపడతాను గాని కేవలం నా మంచితనమే నీకు కనపడదు మోషే అని 33 అధ్యాయము నిర్గమకాండములో 18 వచనము 23 వచనములో అక్కడ ఆయన మాట్లాడుతున్నాడు. కేవలం నా మంచితనం మాత్రమే నీకు కనపరుస్తాను. యెహోవాను నా నామం మాత్రమే నీ ఎదుట ప్రకటిస్తాను. కానీ నన్ను చూచి నువ్వు బ్రతకలేవు గనుక అని చెప్పి ఆయన ఇదిగో అక్కడ ఒక సమీపంలో ఒక స్థలం ఉంది. నీవు ఆ బండ మీద నిలువు. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నీవు నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూచెదవు కానీ నా ముఖము నీకు కనపడదని మోషేతో చెప్పాను. అంటే దేవుని చూడాలని అతను ఎంతో ఉత్సాహంతో ఉన్నాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే నన్ను చూస్తే నువ్వు బ్రతకలేవు బాబు. కాబట్టి నువ్వేం చేస్తావంటే అక్కడ ఒక బండ ఉంది. బండ మీద ఎళ్లి నిలబడు. మరి ఆ బండ మీద దాటి వెళ్ళేప్పుడు నేనేం చేస్తానంటే, ఆ బండ సందులో నిన్నుంచేస్తాను. ఆ బండ మీద గూడా పెట్టను. ఆ బండ సందులో నిన్ను పెట్టేసి, దాని మీద నా చెయ్యి కప్పుతాను. కదా! దేవుని చెయ్యి ఎంత పెద్దగుంటదండి. కదా! ఆయన ఆకాశ మహాకాశాలు పడ్డజాలంటే, ఆయన చెయ్యి ఎంతుండొచ్చు. ఆకాశం ఆయన సింహాసనము, ఆయన భూమి పాదపీఠం అనుకో. ఇప్పుడు మనం ఊహిద్దాం. ఆ దేవుని యొక్క ఆ యొక్క స్వరూపము ఎంత పెద్దగుండుండొచ్చు. ఆయన చెయ్యి ఇంకెంత పెద్దగుండొచ్చు. ఆ బండ సందులో మోషే అనే వ్యక్తిని పెట్టేసి ఆయన చెయ్యి అడ్డు పెట్టా. అంటే ఆ చెయ్యి ఆ యొక్క ఆ బండ మొత్తాన్ని, ఆ సందు మొత్తాన్ని గూడా కవర్ చేసిందట. వెళ్ళే వరకు ఆ బండ సందులో నిన్ను ఉంచి, నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను కప్పెదను. అంటే దేవుని యొక్క వెలుగు, ఆ తాకిడి, ఆ ప్రభావము అగ్నిమయమైన ఆయన కదా! ఆయన తాకిడికి అతను తట్టుకోలేడు గనక, ఆ బండ సందులో అతను పెట్టి ప్రభు యొక్క దేవుని యొక్క చేతిని అడ్డు పెట్టాడంట. నా చెయ్యి దాటి వెళ్ళేటప్పుడు ప్రభు దేవుని చెయ్యి కూడా దాటి వెళ్ళిపోద్ది గదా! అవునా కదా! ఆయన అక్కడ నడుచుకుంటూ ఆ యొక్క బండను దాటుకుంటూ వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా చెయ్యి గూడా వెళ్ళిపోద్ది. నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వము చూచెదవు కానీ, నా ముఖము నీకు కనపడదని మోషేతో చెప్పాను. అందుకే దేవాది దేవుడు మనం రీచ్ కాలేం గనక ప్రభు రూపములో, నరావతార రూపములో మనవలే రక్త మాంసాలు ధరించిన రూపములో మరి క్రీస్తు ప్రభు పరలోకం నుంచి భువికి వచ్చాడు. అదే చెప్తున్నాడు ఆ శిష్యుడితోటి. అయ్యా తండ్రిని మాకు కనపరచు. మాకంతే చాలు కదా! ప్రభుయేమో పదే పదే నేను దేవుడు ఒక్కడై ఉన్నాము. నేను దేవుని యొక్క మహిమా స్వరూపమై ఉన్నాను. ఆయన ప్రతిబింబానై ఉన్నాను నేను. నన్ను చూస్తే చాలు. మరి దేవుని చూచినట్లయితే నేనిక్కడ ఎలా ఉన్నాను? ఆయ దేవునిని మూర్తీభవించిన వాడుగా ఆయన దైవికతను మానవాళికి అందుబాటులో తీసుకొచ్చిన వ్యక్తిగా ఉన్నాను. అదృశ్య దేవుని స్వరూపిగా నేనున్నానని ఇక్కడ మరి తోమాతో మాట్లాడుతున్నాడు. అయినను అతను ఇంకా ఏమడుగుతున్నాడు? అయ్యా మాకంతే చాలయ్యా తండ్రిని మాకు కనపరచు అని చెప్తా ఉన్నాడు. నిజంగానే
దేవునిలో మనము జీవించుట అనేది విశ్వాసం మీద ఆధారపడి ఉందండి. దేవుని మనము చూచుట, తండ్రిని మనం కనుగొనుట, క్రీస్తు ప్రభుని ఎరుగుట, ఇవన్నీ కూడా దేవుణ్ణి ఎలాగనో ఎక్కడ మనము వీటన్నిటిని పొందుకోగలమంటే విశ్వాసం ద్వారా. విశ్వాసం అనేది ఏంటి? మరి లేని వాటిని ఉన్నట్టుగా చూడగలిగేది. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన ఉన్నవనుటకు రుజువునైనది. అదృశ్యంగా మనకు కనిపించకుండా, మనకు గోచరము కాకుండా ఉన్నవి అవి రుజువుగా ఉన్నవి. అది ఆ రుజువు పరచబడే విధంగా ఉన్నాయి. విశ్వాసం పెట్టగలిగితే అదృశ్యమైనవన్నీ కూడా మనకవి దృశ్యాలుగా మారిపోతాయండి. నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరము. దేనికి కావాలని మనం ఎదురు చూస్తున్నామో, ఎదురు చూచే వాటి యొక్క నిజ స్వరూపం అనేది. మనం ఒకటి ప్రార్థన చేస్తా ఉన్నాం. ఒక విషయంగా ప్రార్థన చేస్తా ఉన్నాం. ఒక కష్టం ఉంది. దాని గురించి ప్రార్థన చేస్తాం. అంటే మనకి అవుట్‌పుట్ రిజల్ట్ ఏం కోరుకుంటున్నాం? ఇష్టం తీరిపోవాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ప్రభువా ఈ సమస్య ఉందయ్యా! ఈ సమస్యకి జవాబు దయచేయి ప్రభా! ఈ సమస్యను విడిపించు ప్రభా! ఈ అనారోగ్యం నుంచి విడిపించు ప్రభువా! ఏదో ఒక సమస్య గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. దాని అవుట్‌పుట్ ఏంటి? అంటే మనం ఏం ఆశిస్తున్నాం? ఈ సమస్య విడిపోవాలని, సమస్య తొలగించబడాలని మనం ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు మనం ఏమి చూడగలగాలి? అదృశ్యమైనవి ఉన్నట్టుకు అక్కడ ఏమీ లేదు. ఆ సమస్య తీరిపోవటానికి మరి తీరిపోతుందనేటువంటి విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తున్నాము. అది అదృశ్యంగా ఉన్నది. కానీ ఏమి రుజువు చేయబడుద్ది? విశ్వాసం మనం పెట్టగలిగితే అది నిజ స్వరూపంగా మార్చబడుద్ది. సమస్య తొలగిపోద్ది. అనారోగ్యం తొలగిపోద్ది. ఒకటి కావాలని కోరుకుంటున్నాం. మనకిదొకటి కావాలి ప్రభు అని. అదేమైపోద్ది? అదక్కడ సృష్టింపబడుద్ది. ఆ కార్యం అక్కడ జరిగించబడుద్ది. అది లేని వాటిని ఉన్నట్టుగా పిలిచువాడాయన. అసలు అబ్రహాము నమ్మినటువంటి ఆ నమ్మకము రోమీయులకు రాసిన పత్రికలో ఆ రాయబడిన మాటలు చూస్తే నిజంగా అరే! అబ్రహాముకి ఇంత విశ్వాసమా? మనం కూడా ఇంత విశ్వాసం కలిగి ఉండాలని ఆశ్చర్యమనిపిస్తది. అబ్రహాము గురించి రాయబడిన మాటలు మరి ఆ యొక్క పౌలు భక్తుడు అబ్రహాము విశ్వాసంలోకెళ్ళి అక్కడ రాస్తున్నాడు ఆయన. 4 అధ్యాయము 17 వచనం ఆ ప్రాంతంలో చూస్తే గనక తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట హల్లెలూయా కదా దేవుడు ఏమి చేయగలడండి? శూన్యంలోంచి సృష్టి చేస్తాడు ఆయన. వెలుగు కలుగును గాక అంటే వెలుగు వచ్చేసింది. కలుగును గాక అంటే సూర్యుడు వచ్చేస్తాడు. చంద్రుడు కలుగుడానికి చంద్రుడు. మరి ఆకాశంలోని నక్షత్రాలు వచ్చేసినాయి. ఈ భూమి మీద మరి సముద్రము మరి ఆ నీళ్ళన్నీ గూడా మరి 2 భాగాలైపోవాలంటే భూమి, సముద్రము సెపరేట్ అయిపోయినాయి. సముద్రంలో జలచరాలన్నీ రావాలంటే అవన్నీ వచ్చేసినాయి. భూమి మీద మరి వృక్షాలు, మొక్కలు తమ తమ జాతుల ప్రకారంగా అవన్నీ కూడా మరి ఎలా అక్కడ ఏమీ లేవక్కడ. లేవు. మరి ప్రభువు లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు కదా! విశ్వాసం అనేది గూడా లేని దానిని ప్రత్యక్షంగా పొందుకొనగలిగినది. జరగరానిది మరి జరిగినట్లుగా పొందుకొనగలిగేదే విశ్వాసము. మనం చేసే ప్రార్థన నాకీ మాట మార్కు 11:24 నా హృదయంలో ప్రింట్ అయింది. ఏమని? ప్రార్థన చేయనప్పుడెల్లా వాటిని పొందుకున్నామని మీరు నమ్మిన యెడల అవి మీకు దొరుకును. ఇక్కడ ప్రభువు చెప్తున్న ఈ సందర్భము నన్ను చూస్తే చాలు తండ్రిని చూచినట్లే అంటే ప్రభువును మనం విశ్వసించగలిగితే చాలు. అదృశ్య దేవుని యొక్క మరి స్వరూపమైన మరి ఆహ్, ఆ దేవునిని అదృశ్య స్వరూపమున్న దేవునిని మనము క్రీస్తు ప్రభుని చూస్తే మనము దేవుని చూచినట్లయితే ఇప్పుడు మనము ప్రభుని చూడలే కదా! ఆత్మలో ఆయన దర్శిస్తా ఉన్నాం. ఎలా ఉండొచ్చు కదా! మరి ఆ యొక్క ఆహ్, తిమోతి పత్రికలో రాసినట్లుగా అక్షయుడు, అదృశ్యుడు ఆయన. ఆయన మరి ఆహ్, ఆయన ఎట్టి విధంగా ఉంటాడని రాయబడిన మాటలు మరి ఆ మాటలను బట్టి మనం ప్రభుని విశ్వసిస్తున్నాం. 10,000 అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు ఈ రాయబడిన ఈ మాటలన్నిటిని బట్టి ప్రభువును మనం ఊహిస్తా ఉన్నాం. ఆయన ముఖం ఎంతో మనోహరమైన ముఖము కదా! ఇవన్నీ మనకి కేవలం రాయబడిన మాటలుగున్నాయి. ఈ మాటలు మనము క్రోడీకరించుకొని
ప్రభు యొక్క ముఖ దర్శనాన్ని మనం చూస్తా ఉన్నాం. ముఖము మనోహరమైన ముఖమని కదా! ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. మరి ఆయనను మరి వారు డైరెక్ట్ గా చూస్తా ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నట్టు శిష్యులు ప్రభుతో కలిసి ఉన్నారు. ఆయన ముఖాన్ని మరి నిరంతరం దర్శిస్తా ఉన్నారు. నన్ను చూస్తే చాలు, దేవుని చూచినట్లేనని, తండ్రిని చూచినట్లేనని ఇక్కడ తోమాకి అర్థం చేపిస్తా ఉన్నాడు. నన్ను చూస్తే చాలు, నన్ను ఎరిగి ఉంటే చాలు, మరి నన్ను కనుగొంటే చాలు, నన్ను ఎరిగి ఉంటే తండ్రిని చూచినట్లేని ఇక్కడ ప్రభు తోమాతో మాట్లాడుతున్నట్టుగా చూడగలం. మనం కూడా చాలా సార్లు తోమా వలె మరి అజ్ఞానంగా మనం మాట్లాడతాం. తోమా వలె మాట్లాడతాం. అయ్యా, తండ్రిని మాకు కనపరచు అంటే మనకు ఆల్రెడీ కనపడుతున్న దానిని మరలా మనము అదే పదే అడుగుతాం కదా. ఒకసారి ప్రార్థన చేస్తాం, నమ్మిన తర్వాత మనం ఏం చేయాలి? థ్యాంక్స్ గివింగ్ చేయాలంతే. దేవా, ఇది మాకు ఇచ్చావు. మనకు కనిపించట్లేదు, ఇంకా మనం పొందుకోలేదు. కానీ దాన్ని విశ్వసించి మాకు ఇచ్చేసావయ్యా, మేము ప్రార్థన చేసాం, ఏసునామలో మీరు ప్రార్థించండి, అది మీకు అనుగ్రహించబడును. నా నామను ఏమడిగినా మీకు ఇస్తాను కదా. నా నామను మీరు తండ్రిని ఏమడిగినా ఆయన అనుగ్రహింప చేస్తాడు. ఇదే కదా మన వాగ్దానము. మీరు ప్రార్థించిన వాటిని నమ్మినేడలా మీకు అది అనుగ్రహించబడును. అంటే ఈ యొక్క తండ్రిని మాకు కనపరచండి, తండ్రి నేను ఏకమై ఉన్నామని ప్రభు చెప్తున్న మాటలు కదా. అదృశ్యంగా ఉన్నటువంటి తండ్రిని కుమారుడైన క్రీస్తు ద్వారా మనం పొందుకుంటున్నాము. కుమారుడైన క్రీస్తు ద్వారా తండ్రిని మనం రీచ్ అవుతున్నాము. కుమారుని ద్వారా ప్రార్థన చేయటం ద్వారా ఆ కృపా సింహాసనాన్ని మనం రీచ్ అవుతున్నాము. మనం చేసే ప్రతి ప్రార్థన తండ్రికి చేరుతా ఉన్నది. అక్కడి నుంచి జవాబు మనం పొందుకుంటున్నాము. నన్ను ఎరిగి ఉంటే తండ్రిని ఎరిగి ఉందురు. మీరు ఆయనను ఎరిగే ఉన్నారు, ఆయన చూచి ఉన్నారు, ఎదుటగా మీ కళ్ళ ఎదుట నేను కనిపిస్తున్నాను అని చెప్పేసి ఇక్కడ ప్రభువు మరి ఫిలిప్పుతో మాట్లాడుతున్నట్లుగా మనం చూడగలము. తోమా అడిగాడు, తోమా తర్వాత ఫిలిప్పు కూడా ఇదే ప్రశ్న వేస్తా ఉన్నాడు. ఒకళ్ళ వెంట ఒకళ్ళు కదా ప్రభుని ప్రశ్న ద్వారా మరి ఆయనను మరి అనేకమైన సందేహాలు మరి వ్యక్తపరుస్తా ఉన్నాడు. ప్రభు వారికి తన సమాధానాలు మరి అనుగ్రహింప చేస్తా ఉన్నాడు. వారికి విడమర్చి చెప్తా ఉన్నాడు. నీకు నాకు కూడా తండ్రి అయిన దేవుని ఎడల అవగాహన లేదా? ఈ ఉదయ కాలము ప్రభుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆటోమేటిక్ గా తండ్రి ఎవరో మనకు అర్థమైపోద్ది. ప్రభువుకు సమీపంగా వెళదాం. ఆటోమేటిక్ గా తండ్రితో మమేకమై ఉన్న మరి ఈ తండ్రిని కూడా మనం పొందుకుంటాం. తండ్రి అని మనం సంబోధించగానే కదా యేసు క్రీస్తు యొక్క తండ్రి మన తండ్రి అయిపోయి యేసు ద్వారా మనం చేస్తున్న ప్రార్థన తండ్రి చెవులు చొచ్చుతుంది. అక్కడి నుంచి మనకు జవాబు అనుగ్రహించబడింది. మరి చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఈ దినము మనకేమి కంటికి కనిపించడం లేదు, కానీ మన ఆత్మలో మన దర్శనంలో ప్రభుని చూస్తూ ఆయన ముఖ దర్శనం చేస్తూ ప్రతి దినము ఆయన సేవిస్తూ ముందుకు కొనసాగే మన జీవితాలు ఎంతో ధన్యకరమైనవి. మరి ప్రభు ప్రత్యక్షంగా కూడా తాను మనకి కనపరుచుకుంటాడు. నాకు కనపడు ప్రభు అంటే ఏం కనపడుతుందో తెలుసా? వెలుగు కనిపిస్తుంది. నా మట్టుకు నాకైతే ప్రభు ఒక గొప్ప వెలుగుగా, ప్రభుని దర్శించుట, ప్రభు దర్శనం దొరికిందంటే మాత్రం గొప్ప వెలుగు ప్రత్యక్షత అనుగ్రహించబడింది. ఆయన స్వరం వినిపించబడింది కదా. ఈ వాక్యంలో ఉన్నటువంటి ఆ మాటలే మనకి స్వరూపంలో మనకు వినిపించబడింది. లేకుంటే ఇంకా రకరకాలుగా ప్రభు తన స్వరం ద్వారా మనతో మాట్లాడతాడు. కానీ ఆయన రూపాన్ని మాత్రం వెలుగు తప్ప ఇంక నాకు ప్రభుని చూడాలంటే వెలుగు తప్ప ఇంకేం కనిపించదండి. మనం ఇంకెవరికైనా ప్రభు చూచాము, ప్రభును ఆయన ఎలా ఉంటాడో మనం ఎవరు చూడలేదు. ఆయన ఎలా ఉన్నాడో ఎవరికి తెలియదు. మరి ప్రభు తాను ఎవరికి వారికి ఎలా ప్రత్యక్షపరచుకున్నాడో తెలియదు, కానీ వాక్య రూపంగా, వెలుగు రూపంగా కదా మనలో ఉన్న ఆత్మలో మనకు కలిగించి జీవ రూపకంగా ప్రభు తను తాను ప్రత్యక్షపరచుకుంటున్నాడు. మరి ప్రభును చూస్తున్న మనము తండ్రిని చూస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునిలో మమేకమై ఈ జీవితంలో మనం ముందుకు కొనసాగుదుము గాక.